విజయం అనేది అకస్మాత్తుగా రాదని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని సాధన చేస్తే విజయం తథ్యమని మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ సూచించారు. నిరంతరం సాధనతో లక్ష్యాన్ని అవలీలగా సాధించవచ్చని తెలిపారు. పట్టణానికి చెందిన శ్రీ వీరబ్రహ్మేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ముత్యంశెట్టిపాలెంలోని శ్రీ పద్మశాలియ కళ్యాణ మండపంలో 21వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ అధ్యక్షులు ఈఎల్వి అప్పారావు సభకు అధ్యక్షత వహించారు. మండల తహసీల్దార్ గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత మార్చిలో 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు 1,00,000 ప్రతిభా పురస్కారాలను బహుకరించారు. 125 మంది పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫామ్ అందించారు. ట్రస్ట్ కోశాధికారి బెంగళూరు చెందిన సామ్రాజ్య లక్ష్మి 49,000, నందికిషోర్ సుమనలు 30,000 అందించారు. ఇదే వేదికపై తెనాలికి చెందిన ప్రముఖ సినీ రచయిత డాక్టర్ సాయి మాధవ్ బుర్రాకు జీవన సాఫల్య పురస్కారం, ఏఎస్ డిగ్రీ కాలేజీని క్యాంపస్ ఇంటర్వ్యూలో అగ్రగామిగా నిలిపిన కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్రకు విద్యా వైభవ రత్న బిరుదుతో సత్కరించారు. సినీ గేయ రచయిత వీరేంద్ర ప్రసాద్, భగవద్గీతలో బంగారు పథక గ్రహీత జ్యోత్స్న, లక్ష్మీకాంతారావు, శ్రీనివాసమూర్తి, శివశంకర్, దుర్గాప్రసాద్, కేశవరావు, శోభాదేవి, రమణయ్య, సాయికృష్ణ, అవధాని, వెంకట విశ్వనాథ్ పాల్గొన్నారు. అంకితభావంతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను చేరుకోండి. ఈ ప్రతిభా పురస్కారాల కింద 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు. ఈరోజు ఆ 1,00,000 రూపాయల్లో మా శ్రీమతి 49,000 రూపాయలు ఇచ్చింది. తర్వాత నందకిషోర్ గారు దంపతులు 30,000 రూపాయలు మిగతా ట్రస్ట్. మరి ఈ విద్యార్థులందరూ కూడా 3 మా గుర్తుపెట్టుకోవాలి. 3 మా అంటే మాతృదేవత, మాతృభాష, మాతృదేశం. ఈ 3 కూడా ఎవరు మర్చిపోకూడదు. అలాగే యువత ఆ అంటే అమెరికా. యువతకి ఏంటి ఆ అనగానే ఎదురు వస్తుంది? ఆ అంటే అమెరికా, ఆ అంటే ఆన్లైన్. అలాగే మరి అమెరికా వెళ్ళు, ఎడ్యుకేషన్ బాగా చదువుకో, ఎర్న్ సంపాదించు, రిటర్న్ తిరిగి రావడంలా 3 పనులు చేస్తున్నారు. వెళ్తున్నారు, చదువుకుంటున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు. ఒక గొప్ప వ్యక్తి, గొప్ప అని మనం భావించే ఒక వ్యక్తి ఏం చేశారో మనం మాట్లాడుకోవడం ద్వారా అలాంటి ఆ గొప్ప లక్షణాలని మనం కూడా పుచ్చుకొని మరి ఎంతో కొంత సమాజానికి సేవ చేయడం కోసం ఉపయోగపడతాయి ఈ సన్మానాలని కోరుకుంటున్నాం. మరి మన గురువు గారు ఈ వీరబ్రహ్మేంద్ర చారిటబుల్ ట్రస్ట్ నాకు అప్పుడే పరిచయం అయ్యారు. ఆ రోజే చిన్న కార్డు ఇచ్చారు నాకు. ఎప్పుడు ప్రతి ఆదివారమే పెడుతుంటారు ప్రోగ్రామ్స్. నాకు తెలుసు 2-3 సార్లు మిస్ అయ్యాను. నేను ఒక రోజు నందివెలుగులో ప్రోగ్రామ్ కానీ 2-3 సార్లు మిస్ అయ్యాను. నేను అప్పుడు ఫోన్లో రిక్వెస్ట్ చేస్తే నేను చెప్పాను, సార్ ఒక ఆదివారం తప్ప అన్నాను. ఈసారి కూడా నాకు ఓంకార్ ప్రసాద్ గారు మన వాళ్ళు అడిగినప్పుడు ఈ ఆదివారం రామప్రసాద్ గారు, మన రామచంద్ర గారు ఉన్నారు కాబట్టి తప్పదు నాకు ఈ ఆదివారం ఈ కుటుంబ సభ్యులతోనే గడపాలని. నేను మువాసక్షణ గారు చేశారు, కాలు వస్తున్నారంటే తప్పకుండా వస్తానండి. వాస్తవంగా చాలా బిజీగా ఉంది షెడ్యూల్. ఎట్లా ఉందంటే ఈ ఎస్ఐఆర్ అని ఒకటి జరుగుతుంది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. మా వాళ్ళేమో తాబేల్లాగా పరిగెడుతున్నారు ఆ సబ్జెక్ట్లో. కాదు అబ్బాయి కుందేలాగా పోవాలంటే అర్థం కావట్లేదు. ఆ హడావిడి ఎక్కువగా ఉంది నాకు ఉద్యోగరీత్యా. ఎందుకంటే పొద్దున్నే నిద్రలాగానే అటు పరిగెత్తడం ఇటు పరిగెత్తడం ఉంది. అయినప్పటికీ మన వాళ్ళని మనం గౌరవించుకోవడం సమాజంలో అది ఒక గొప్ప విషయం అని, అందులో నేను భాగస్వామ్యం కావడం ఒక మంచి విషయం అనిపించింది. అందుకని వచ్చాను. ఇక మా ఓంకార్ ప్రసాద్ గారు అయితే నాకు ఎందుకు ఒక బ్రదర్లీ ఫీలింగ్. ఓంకార్ ప్రసాద్ గారు వారికి ఒక హామీ ఇచ్చాం, పెద్దలతో మాట్లాడుతున్నాం. అది పైన కలెక్టర్ గారితో డిస్కస్ చేసే పని ఉంది. ఖచ్చితంగా ఒక మంచి సభ మీ కాలనీకి సుమారు 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి 81 అనుకుంటాయి. గవర్నమెంట్ సెక్టర్లో ఉద్యోగం తెచ్చుకోవడమే కాకుండా కింద స్థాయి నుంచి ఉన్నత స్థాయికి పదోన్నతి పొందిన ఆ వ్యక్తి ఇక్కడున్న ప్రతి విద్యార్థినికి స్ఫూర్తిదాయకమైన అభిప్రాయం. డెఫినెట్గా మీరు ఈరోజు ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని క్యారీ చేసి వెళ్ళాలి మీరు తప్పనిసరిగా. అలానే విద్యార్థుల్ని ప్రోత్సహిస్తారు. ప్రత్యేకంగా గవర్నమెంట్ సెక్టర్లో విద్యార్థులను ప్రోత్సహించడం అనేది చాలా సుపరిణామం. ఆ విషయం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అప్పారావు గారు చేస్తున్నందుకు ఆయనకి మనందరం అభినందనలు తెలియజేస్తూ, అలాంటి వ్యక్తులు ఇందాక మన ఎంఆర్ఓ గారు చెప్పినట్టు ఇలాంటి మంచి వ్యక్తి తెనాల్లో ఉండటం అనేది మన తెనాలికి చాలా గర్వకారణం. అలానే మాకు మువ్వా సత్యనారాయణ గారు ఉన్నారు, ఆయన కూడా మంచి కార్యక్రమం చేస్తారు. ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ స్కూల్స్లో మంచి మెరిట్తో వచ్చిన 550 మీద వచ్చిన వాళ్ళకి 5,000 రూపాయలు చొప్పున ఆయన చేస్తారు. జూలైలో ఆ కార్యక్రమం చేస్తారు. అలాంటి వ్యక్తి ఇక్కడ ఉన్నారు మువ్వా సత్యనారాయణ గారు. ఆయనకు కూడా ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అలాంటి పని చేస్తున్న అప్పారావు గారు అలానే మువ్వా సత్యనారాయణ గారు ఎంతైనా అభినందన. మీకు మన స్టేజ్ ముందు ఒక పెద్ద మహానుభావుడు ఆయన పేరు బ్రహ్మం గారు, 99 సంవత్సరాలు.
ఆయన కొంచెం ఒకసారి నుంచుంటే పెద్ద ఆయన అడగకూడదు, నుంచుంటే పిల్లలు చూడాలి. దీనికి 99 సంవత్సరాలు.